ఎస్ అండి. ఇప్పుడు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో కలకట్టాలో ల్యాండ్ అవ్వడం. మనకేంటంటే 23, 24, 25, 26 4 రోజుల పాటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారత్లో ఉండడం, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ, తర్వాత కలకట్టాలో పర్యటించడం, ఎన్నో విస్తృత స్థాయి భేటీల్లో ఇక్కడ ఉండబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 9 అంశాలు ఇక్కడ ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎందుకంటే ఇటు ఇండియాతో అమెరికా సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ట్రంప్ పంపిన ఒక ప్రత్యేక దూతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రి ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండి, సెక్రటరీ ఆఫ్ స్టేటే రావడం. తర్వాత యుఎస్ లో ఆల్మోస్ట్ 3rd స్ట్రాంగెస్ట్ లీడర్ అని చెప్పండి, వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడు తర్వాత మార్క్ రూబియో వస్తారు. ఇప్పుడు ఈ మార్క్ రూబియో కలకట్టాలో ల్యాండ్ అవడం, రావడంతోనే మదర్ తెరీసా, చారిటీ ఆఫ్ మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళడం, మిషనరీ ఆఫ్ చారిటీస్ కి, ఇవన్నీ మనం సూచించవచ్చు. ఈవినింగ్ కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఆయన మాట్లాడడం కూడా జరగబోతుంది. మరి ఎందుకు ఇక్కడ వచ్చే ముందు ఏ అంశాలు ఇక్కడ రాబోతున్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ట్రేడ్. అమెరికా యుఎస్ల మధ్య ట్రేడ్ డీల్ అనేది దగ్గరలో ఉంది. ఈ ట్రేడ్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న $220 బిలియన్ నుంచి దాన్ని $500 బిలియన్ 2030కి పెంచాలి. దానికోసం ఎంతో విస్తృత స్థాయి భేటీలు జరగబోతుంది ట్రేడ్. అక్కడ నుంచి ఎన్నో కంపెనీ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు టారిఫ్స్, యుఎస్ విధించిన టారిఫ్ల్ని ఎలా తగ్గించాలి, ఏ విధంగా అనేది విషయం అనేది రెండోది రాబోతుంది. ఇక మూడోది ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పటికే మార్క్ రూబియో ప్రకటించాడు, ఇప్పుడు ఇండియాకి ఎంత ఆయిల్ కావాల్సిన మేము అమ్మే శక్తి మాకుంది రెడీయా అని. ఇది ఒక వివాదాస్పదం అనమాట. ఎందుకంటే యుఎస్ అమెరికా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటే వాళ్ళు నానా లింకులు పెడతారు, మనకి సెక్యూరిటీ ఉండదు. రెండు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే అమెరికా ఎక్కువ రేటు పెడుతుంది. సుదూరం నుంచి మనం తెచ్చుకోవాలి. అమెరికాని నమ్మి మన ఎనర్జీ సెక్యూరిటీ మీద అమెరికా ఆధారపడలేం. యాక్చువల్గా ఇది ఏం చూసిస్తుందంటే రష్యా నుంచి మీరు ఆయిల్ తెచ్చుకోవద్దు అనడం, ఎందుకంటే అమెరికా నుంచి కొనుక్కోవాలని. ఎందుకంటే 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ అన్నమాట ఇండియా. ఇది 2వ అతిపెద్ద మార్కెట్ గా అవబోతుంది. ప్రపంచంలో అత్యధికంగా 12% వృద్ధి నమోదవుతుంది ఎనర్జీ కన్జంప్షన్ లో. కాబట్టి ఇండియా ఆయిల్ మార్కెట్ అనేది అమెరికాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఎవరంటే ఇటు రష్యా, సౌదీ కాదండి, అమెరికా. కాకపోతే తను ఎక్కువ వాడుకుంటది కాబట్టి బయటకు తక్కువ వదులుతుంది అనమాట, ఎక్కువ ఇంపోర్టర్ కూడా. ఇలా ఇండియా ఆయిల్ మార్కెట్ మీద అమెరికా ఫోకస్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అమెరికా ఆయిల్ కొనుక్కోవచ్చు, కానీ తక్కువ. తర్వాత దీనికి తగ్గట్టే వెనిజులియన్ లీడర్ కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఇప్పుడు వెనిజులా అమెరికా కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా ఎనర్జీ మీద ఒక ప్రత్యేకమైన డీల్ అయ్యేది నాకు తెలిసే అవకాశం ఉంది.